చూస్తే మనకి టైటిల్స్ చూడగానే చాలా ట్రెడిషనల్‌గా అనిపిస్తాయన్నమాట. కానీ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లైక్ టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇలాంటి ఏవి చూసినా క్వైట్ ఆపోజిట్‌గా అనిపిస్తాయి. సో, నేనివాళ చెప్పే మూవీ కూడా అలాంటిదనమాట. సినిమాకి టైటిల్‌కి అంటే మనం చూస్తున్న టీజర్‌కి అండ్ టైటిల్‌కి ఏమాత్రం సంబంధం లేదు. మంచి ట్రెడిషనల్ మనం భరతనాట్యం అనగానే విశ్వనాథ్ గారి 'స్వర్ణకమలము' అలాంటివి గుర్తొస్తాయి. కానీ ఇక్కడ టీజర్ చూస్తే అందరూ దొంగల్లాగే కనిపిస్తున్నారనమాట. సో, నేను ఈ మూవీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నా. మరి ఈ మూవీ టీమ్ నాతో ఉన్నారు. మరి ఈ భరతనాట్యం టీమ్ ఆడేదెవరు, ఆడించేదెవరో చూద్దాం ఒకసారి. నాతో పాటు మూవీ టీమ్ అందరూ ఇక్కడ నాతో ఉన్నారు. హలో అందరికీ. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్. యెస్. ముందు హీరోతో స్టార్ట్ చేద్దామండి. అండ్ మీరందరికీ ఫెమిలియర్ అంటే ఆల్రెడీ మీ ఫాదర్. సో, ఎలా అనిపిస్తుంది ఎంట్రీ మీకు? అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. అంటే ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను అనుకోలేదు యాక్టర్ అవుతా అని. బట్ స్టిల్ ఇట్ వాస్ గ్రేట్. ఇట్ ఈస్ న్యూ. అంటే షూటింగ్ వర్క్ ఒక సబ్జెక్ట్ అయినా ఇలా ఇంటర్వ్యూస్ అనేది ఇంకొంచెం కొత్తగా ఉంది. అండ్ అలాగే అంటే మీరే స్టోరీ నరేషన్ అని చెప్పి విన్నాము. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్, మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే థాట్ అంటే ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. వావ్. కోపంతో రాస్తాం చూడండి. ఎందుకు అంత కోపం? ఎవరి మీద కోపం? అంటే ఇట్ కేమ్, ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఐ కన్వర్టెడ్ ఇంటూ ఫన్ అన్నమాట. ఓకే. విచ్ ఇస్ లైక్ ఉంటాయి కదా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బిఫోర్ దట్ ఐ వాస్ ట్రయింగ్ టు రైట్ సంథింగ్ అండ్ ట్రయింగ్ ఫర్ అపాయింట్మెంట్స్ అండ్ ఆల్, బట్ యు నో థింగ్స్ హ్యాపెన్. ఐ కాంట్ రివీల్, అంటే మొత్తం రివీల్ చేయలేను కంటెంట్. సో మీకెందుకు అనిపించింది? స్టోరీ ఏమొద్దు మాకు వదిలేండి, మేము అడిగినా మీరు చెప్పరు ఎలాగో, ఎందుకే అడగట్లేదు. కానీ మీకు ఎందుకు అనిపించింది ఈ స్టోరీ రాయాలి, నేనే యాక్ట్ చేయాలి అని? లైక్ ఎలా? యాక్చువల్లీ స్టోరీ రాసేటప్పుడు నేను అనుకోలేదు నేను యాక్ట్ చేస్తాను. బట్ ఓకే, థింగ్స్ చేంజ్ లేటర్ అండ్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్ లక్కీలీ. అండ్ డైరెక్టర్ గారు, మీరు తిన్న స్టోరీ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు దాన్ని? అది కరోనా టైం అనుకుంటా. అప్పుడు ఒక కాఫీ షాప్లో జరిగింది అది మీటింగ్. ఫస్ట్ అన్న ఒక స్టోరీ చెప్తాను వింటారా ఒక 2-3 అవర్స్ అని అంటే, సరే అప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాం కదా కరోనా టైంలో, ఒక కాఫీ షాప్లో ప్రైవేట్గా కలిసాము. సరే ఏం చెప్తాడో చూద్దాం అంటే దాని బిహైండ్ ఏం తెలియదు నాకు, ఒక ఐడియా ఏముండి ఉంటుంది అనే దాంట్లోంచి విందాము అని అక్కడ కలిసాము. కలిసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలా కంటిన్యూగా నెరేషన్ జరిగిన తర్వాత అందులో చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఇది సినిమా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్న కంటెంట్ అనేది అనిపించింది. అంతకంటే ముందు మేము వేరే నా స్క్రిప్ట్స్ రిలేటెడ్ డిస్కషన్స్ అవి ఇవి జరిగేటి. దనీయలే గారు సూర్యాని ఇంట్రడ్యూస్ చేస్తే అంతకంటే ముందు. సో అందులో భాగంగా ఆ డిస్కషన్ ఆ రోజు జరిగి ఇదైతే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నది, సరే ఇది సినిమా అవ్వడానికి అవకాశం ఉంది, మరి ఏంటి సూర్య ఎవరి కోసం రాసావు, దీని పర్పస్ ఏంటి అని అంటే, అప్పుడు చెప్పాడనమాట, అన్న దీంట్లో నేనే యాక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు సూటబుల్ అవుతుందేమో అని అనిపిస్తుంది అని అంటే కొంచెం నేను షాక్ అయ్యాను. అంటే ఒక సినిమా మెటీరియలైజ్ అవ్వడం అంత చిన్న విషయం కాదు కదా. అక్కడి నుంచి మొదలై అంటే ఏదైనా కూడా ఆ ఎలిమెంట్, ఆ కంటెంట్, ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అదే ఈ జర్నీని ఇంత దూరం తీసుకురావడానికి కారణమైంది. కంటెంట్లో ఉన్న ఎనర్జీ అది ఎంటర్టైనర్, అంటే ఏదో మెసేజ్లు ఇవ్వడం అట్లా ఇట్లా కాకుండా ప్రేక్షకులకు ఏం కావాలి, ఆడిటోరియంకు ఆడియన్స్ ఎందుకు వస్తారు, ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తారు కదా, అదంతా ఈ కథలో ఉంటుంది. ఆ ఎనర్జీ ఈరోజు సినిమాగా మారడానికి కారణమైంది.